How, my dear Anu? How? Welcome to India. Come. లచ్చింది. నీళ్ళు అనుకుని నూనె తాగినోడిలా ఫేస్ అంటారా? అమ్మాయి ఇక్కడ కారులో ఉందండి. దామ్మా. అను. అమ్మా అను. డాడీ. అబ్బా ఇప్పుడు యాదవ్ నేను హక్ చేసుకోవాలా? ఛీ. ఓ యాక్ట్ చేస్తాను నెగేసుకొచ్చావుగా. ఎల్లు దోలు తీరిపోద్ది. డాడీ. అను. ఇది మామూలు ముదురు కాదురా బాబు, టెంక. ఎంత ఎదిగిపోయావమ్మా. దాని ఎదుగుదల ఇప్పుడేం చూశాడు? ఎదరుంది, దిమ్మడాలు అయిపోద్ది. ఇన్నాళ్ళు నేను గుర్తు రాలేదా డాడీ? అసలు నన్ను ఎందుకు మర్చిపోయావు డాడీ? ఉండమ్మా, టపా 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 అలా కొట్టావంటే గుండెకి చచ్చిపోతాడు. అవునా డాడీ? నువ్వు వీడి మాటలు పట్టించుకోకు. 16 ఏళ్ల తర్వాత కన్న తండ్రిని కలిసినా ఏ కూతురైనా ఇలాగే రియాక్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైనా నాన్నకి దూరంగా ఉంటే నీకు తెలిసింది అన్న బాధ. ఇన్నాళ్ళు బావేదో తెలివైనవాడు అనుకున్నాను, నాకంటే తింగరదలా ఉన్నాడు. Dad, you know what happened? Those goons, they tried to kill me, Dad. They ditched our car and tried to push us off the road. Who are they, Dad? డాడీ రోడ్డు తప్ప నాకే అర్థం కాలేదు. ఆడికేం అర్థం అవుతుంది తింగరదవా? ఆడు చూడు ఎలా చూస్తున్నాడు. Daddy. వద్దమ్మా ఆపేయి. అన్ని ప్రశ్నలు ఇక్కడే అడిగితే నాన్నగారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. లోపలికి వెళ్ళి అడుగు కానీ రామ్మా, అన్నీ చెప్తారు డీటెయిల్డ్ గా. దా. అవును, అన్నీ మాట్లాడుతోంది. ఆ 3,000 కోట్ల విషయం ఎత్తదేంట్రా? అడిగేలేకపోయావా? అడగకూడదు. తండ్రి క్యారెక్టర్ అడగకూడదు, చెప్పించాలి. ఆయన ఆడు డబ్బులు నా చిట్టి తల్లి అకౌంట్లో ఉంటే ఒకటి, నా అకౌంట్లో ఉంటే ఒకటా? కొద్దిలా చూస్తావేంట్రా? తాగరా? ఇవాళ గ్లాసులతో పని అవదు బావా, డైరెక్ట్ గా ఫుల్ బాటిల్ ఎత్తేయాల్సిందే. తాగు. హలో సదా, నూరెళ్ళు పార్ట్నర్, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను పార్ట్నర్. నేను చెప్పే న్యూస్ వింటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావు. నీ వల్ల ఆ గోగవరం ప్రాజెక్ట్ మనకే కన్ఫర్మ్ అయింది సదా. ఆ పోర్ట్ ప్రాజెక్ట్ మనదేని నాకు ముందే తెలుసు పార్ట్నర్. నేను ఆల్రెడీ జనాల్ని ఖాళీ చేయించే ఏర్పాట్లు కూడా చేసేసాను. సూపర్ పార్ట్నర్. బై ది వే, యూత్ ఐకాన్, టాక్ ఆఫ్ ది సింగపూర్, మై వన్ అండ్ ఓన్లీ సన్ రేపు ఇండియా వస్తున్నాడు. ఆ ప్రాజెక్టు పని పూర్తయ్యేంత వరకు మీ ఇంట్లోనే ఉంటాడు. వాన్ని అల్లుని చేసుకునే బాధ్యత నీదే. సరే గంగరాజు, అవన్నీ నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఆడికే కదా పూర్ణాన్ని ఇద్దాం అనుకున్నావు? అవును. మరి ఇంట్లో ఉంది అను కదా? అవును కదా, ఇప్పుడు వెళ్ళా. అవును కదా, ఇప్పుడెలా? నేనున్నాను కదా, మై హూనా. ఈడేంటి సింగపూర్ నుంచి వస్తున్నాడంటే చెర్రీలా ఉంటాడు అనుకున్నాను. బర్రెలా కర్రీగా ఉన్నాడు. ఏమన్నారు అంకుల్? ఏం లేదు నాన్న, నువ్వు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావంటే హ్యాపీకి కానీ డొమెస్టిక్ కానీ వాడితే ఇంకెంత అందంగా ఉంటావునని. ఐ ట్రై దెమ్. ట్రై చేస్తావా? ఎలకతోలు వీడును యాసిడ్ వేసి ఏడాది తవ్వినా. అంకుల్, ఎందుకు పూర్ణ ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్నలా ఉంటుంది. కాంపిటీన్స్ అలా మీలా ఉన్నాడు కదా. ఇట్స్ ఎ జోక్. జోక్ యు సీ. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. బాబు ఎక్కడున్నా బాబు? మన గంగరాజు గారి బాబుని ఇంటికి తీసుకెళ్తున్నాను బాబు. ఆ బాబుని ఈ బాబు దగ్గరికి తీసుకురా బాబు. వీడెందుకు పనిచేయడు, వీడు నీకెందుకు బాబు? బాబు బాబు బాబు. చిచ్చి వీడప్పుడు. వీడు సదాశివం. అంకుల్ కి పబ్లిక్ లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్. వెనకటికి ఎవడో పిట్ట గింజలేస్తే అది బాగా తిని వాడి మీదనే రట్టేసిందంట. బాబు, బాబుని కాదు రాజుని. రారాజు. రారాజు కాదు, సిద్ధార్థ రాజు. ఏదో రాజు, రారాజు. ఏదో రాజు కాదు, సిద్ధార్థ రాజు అని చెప్పాను కదా. సార్ వస్తున్నారు. నమస్కారం సార్. వాడే డూపు, వాడికో డూపా. హాయ్ పెళ్లి కొడుకు. పెళ్ళెప్పుడు? వెల్కమ్ మై డియర్
డియర్ డాడీ సార్. అడు సన్ను కాదు సన్ ఇన్ లా. అదే ప్లీజ్ కమ్. మిస్టర్ పీకే, మా సెక్రటరీతో వెళ్ళి వెళ్ళి ఏదో ఒకటి పీకే. ఏమనుకుంటున్నాడు మీ డాడీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. డాడీ 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 ఎవడురా డాడీ ఎవడిరా డాడీ? మీ డాడీ ఏదో పీకమన్నట్టున్నారుగా, పీకుదాం పద. జర్నీ ఎలా జరిగింది బాబు? సూపర్ అంకుల్. మీ అమ్మాయి పూర్ణ కదూ? అల్లుడు షార్ప్. కొంప బానే ఉంది. డాలర్స్ 5,000 3,000 సదా? 2,000 7 8. అల్లుడు గారు ఎవరు? మన గంగరాజు గారు అబ్బాయి సిద్ధార్థరాజు. వెల్కమ్ ఫోర్డ్ ఐకాన్. ఫోర్డ్ ఐకాన్ కాదు సదా, యూత్ ఐకాన్ అనాలి. అల్లుడు గారిని పార్క్ హోటల్ కి తీసుకెళ్ళమంటే ఇంటికి ఎందుకు తీసుకొచ్చావరా? బాబు పార్క్ వద్దు ఇంటికి వెళ్దామని పట్టుబట్టారు సదా. అది కరెక్టేలే, ఇక్కడైతేనే బెటర్. ఏయ్ బాబుని రూమ్ కి తీసుకెళ్ళు. ఇంటికి తీసుకొచ్చాను సరిపోదా? రూమ్ కి బాత్రూమ్ కి నేనే తీసుకెళ్లాలా? బాత్రూమ్కి అక్కర్లేదులే కానీ రూమ్ దాకా పట్టుకెళ్ళాలి. నన్ను మనసులో కూడా మాట్లాడుకుంటూ నువ్వేంట్రా? పద పద. హలో పార్ట్నర్, హౌ? ఇప్పుడు వచ్చాడు బాబు. డాడీ, మీ డాడీ ఫోన్. మీ డాడీ ఫోన్ లైన్ లో ఉన్నాడు, నీతో మాట్లాడతాడంట. మా ఊడితో ఆట అంటే బాత్రూమ్ లో పాట పాడినంత ఈజీ అనుకుంటున్నాడు. దొరికిపోయాడు చూసారా? బచ్చే డాడీ నా ఫోన్ కాల్ చేయమనండి. ఓకే పార్ట్నర్, బాబు నంబర్ కంటే ఫోన్ చే. హలో, హే డాడ్. గోయింగ్ గుడ్ డాడ్. వాట్సాప్ విత్ యూ? ఏరా నా ఎంట్రీ ఇచ్చేనా? రావే బాబు, ఇప్పటికే లేట్ అయిపోయావు. ఆగు నాకు డౌట్. ఆ, ఇప్పుడు ఇప్పుడు ఫోన్ నీకెందుకు వచ్చింది? కరెక్టే కదా, ఆ ఫోన్ నాకెందుకు వచ్చింది? చెప్పు. యు వెరీ ఇంటెలిజెంట్ యా. Really? సూపర్ డౌట్ అడిగావు. ఆలోచించుకుని సమాధానం చెప్తాను. ఆ? ఆలోచించి సమాధానం చెప్తావా? డాడీ ఫోన్. హలో విశ్వనాథ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? ఏంటి నాకు లీవ్ దొరికింది. లీవ్ దొరికిందా? ఆ. ఎందుకు? అనుకోకుండా దొరికిందిరా. అనుకోకుండా లీవ్ దొరికిందా? గుడ్ గుడ్ గుడ్. రేపు నా ఫ్యామిలీతో వచ్చేస్తున్నారా. ఫ్యామిలీ కూడా తీసుకుని రేపు వచ్చేస్తున్నావా? ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి, త్వరగా వచ్చేరా. ఓకే, see you, bye. ఇక్కడేమో ఇండియా డాడీ, అక్కడేమో అమెరికా డాడీ. టూ డాడీస్ నాకు. ఆ డాడీ, ఈ డాడీ, ఏ డాడీ, ఊ డాడీ, కమ్ డాడీ. దీనికేమైంది తిప్పుకుంటూ వెళ్తుంది? కొబ్బరి చట్నీ బాగుంటుంది బాబు. అంకుల్, ఇవాళ మన ప్రాజెక్ట్ సైట్ చూసొద్దాం. ఓకే 4కి వెళ్దాం. కూల్. డాడీ ఆ? డాడీ ఇంకో 2 hours లో వాళ్ళు వస్తున్నారంట డాడీ. మాట్లాడితే అలా ఊపేయకమ్మా, ఆయన చచ్చిపోతాడు. ఓకే ఐల్ గో గెట్ రెడీ. ఓకే అంకుల్, మీ కూతురా? అను నా కూతురు. నీ కూతురా? మిమ్మల్ని డాడీ అనాల్సిన అమ్మాయి అంకుల్ని పిసికేస్తూ డాడీ అంటూ ఇంకెవరో డాడీ వస్తున్నారంటుంది. అసలు అమ్మాయి ఒరిజినల్ డాడీ ఎవరు అంకుల్? ఐ నీడ్ టు నో యా. ఐ నీడ్ టు నో అంటే ఏం చెప్తావయ్యా? ఏం చెప్తాం? అమ్మాయి తల్లిని పిల్ల. వయసులో ఉన్నావు కూడా సరిపోయింది, కానీ లేకపోతే నువ్వు డాడీయే, నేను డాడీయే, ఈయన డాడీయే, వచ్చేవాడు కూడా డాడీయే. అవును అంకుల్, మీ కూతురు ఎక్కడా? డాడీ డాడీ ఆ? డాడీ. వీళ్ళెందుకురా ఇప్పుడు? 3 రోజుల తర్వాత రావాల్సిన వాళ్ళు అప్పుడే వచ్చేసారండి మావయ్య. ఎక్కడ అల్లుడు, ఇది అసలు తిరగనిస్తేగా. అలా తిరుమలకి వెళ్ళామో లేదు, తిరిగి వెళ్ళిపోదాం అని ఒకటే పాట. ఈ అబ్బాయి ఎవరు? అదే మన బిజినెస్ పార్ట్నర్ గంగారాజు కొడుకు సిద్ధార్థ్ రాజు. ఇంతకు ముందు మీరు చెప్పింది ఈ అబ్బాయి గురించేనా? ఆహా. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. మరి ఈ అమ్మాయి ఎవరు? ఎవరు? ఓ, కూతురు. వాట్? పెళ్లి కొడుకు కూతురు. అవును, నా కూతురే. మన పెళ్లి కొడుకు కూతురా? నీ పేరేంటమ్మా? అనసూయ. అను అని పిలుస్తాం మేము ఇంట్లో. అదేంటి అంకుల్ అలా వెళ్ళిపోతుంది? ఏం లేదమ్మా, వేడి నీళ్ళు పెట్టుకుంది స్నానానికి, చల్లబడిపోతాయేమోనని చక్కచక్క వెళ్ళిపోతుంది. అవ్వా. ఏమయ్యా, కూతురు పెళ్లికి వచ్చినా నీకు చమత్కారం తగ్గలేదే.
ఇక్కడ నాకు బలత్కారం జరుగుతుంటే చమత్కారం అంటాడేంటి ఈ ముసలోడు? చిట్టి చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి. జీ నువ్వు ఎక్కడికి నాన్న? ఆ చిట్టి తల్లిని చుట్టానికి. అయితే ఫాస్ట్ ఈ చీటి కూడా పట్టుకుపో. ఓకే. గో. చిట్టి తల్లి చీటీ తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి. అసలు ఏం జరుగుతుంది డాడీ? నేను ఈ పొట్టోడి కూతురునా? అసలు అమ్మమ్మ తాతయ్యలు బతికే ఉన్నారని ఎందుకు డాడీ చెప్పలేదు? అసలు ఆ అమ్మాయి ఎవరు డాడీ? నిన్ను డాడీ అంటుంది. చెప్పు డాడీ చెప్పు. ఐ వాంట్ ఆన్సర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. అసలు ఈ చిట్టి తల్లిని ఎలా మోసం చేయాలనిపించింది డాడీ? నన్నేమని పిలిచేవారు డాడీ? చిట్టి తల్లి అని కదూ? చిట్టి 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 తల్లి. ఆ చిట్టి ఆ చిట్టి తల్లి నేను చదువుతానమ్మా, నేను చదువుతాను. నేను చెప్తానమ్మా. యాక్సిడెంట్ లో అను తల్లి అంటే నీ తల్లి అన్నమాట. చచ్చాక అమెరికాలో ఉన్న అనుని అంటే నిన్నే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను. నేను ట్రై చేయడం కాదమ్మా, సదా ట్రై చేశాడు. దుఃఖంలో ఉన్న మీ అమ్మమ్మ తాతయ్యలకి మనవరాలిగా ఓ అనాథం తీసుకొచ్చి ఈ ఇంట్లో నా కూతురు అంటే సదా కూతురుగా పెంచుకుంటున్నానన్నమాట. అర్థమైందిగా? అవునా డాడీ? యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడ్. నువ్వు ఇంత గుడ్ అని తెలియక నేను గుడ్డిగా తిట్టేశాను. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? అవ్వా ఈ విషయం నీకు ముందే చెప్పడాల్సిందే కదా. ఆ? అనవసరంగా నా చిట్టి తల్లి చేత కంట తడి పెట్టించాడు. అమ్మో అమ్మో అమ్మో. సో బేసిక్ గా ఈ అమ్మాయే మీ సొంత కూతురు అన్నమాట. బాగుంది అంకుల్. అయినా మీరు గ్రేట్ అంకుల్. డబ్బు కోసం అన్నా వదిలిని చంపుకునే ఈ కాలంలో బంధాలకు బంధుత్వాలకు ఇంత విలువిస్తున్నారంటే ముగ్గురే సరిగ్గా సరిపోయారు. ఇప్పుడు ఇది ఎక్కడ తెలుద్ది?